సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు. సైదిరెడ్డి గారు 10 ఏళ్ల పాటు అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయ్యారు. ఎందుకు మారాల్సి వచ్చింది, ఏం చేస్తారు పార్లమెంట్కి, ఏంటి మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు పార్టీని వేడాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయాల్లోకి వచ్చింది నేను దాదాపు 15 సంవత్సరాలు బయట ఉన్నా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐగా. అయితే వచ్చినాక ఎంతసేపు నేను వచ్చింది కూడా ఏదో రాజకీయాలు చేద్దామో లేకపోతే నిలబడదామో, పార్టీ ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో అనుకుని రాలే. నేను ఒక యూత్ ఆర్గనైజేషన్ పెడదాం, యూత్ ఎంపవర్ చేద్దాం, ఉమెన్ ఎంపవర్ చేద్దాం. ఎందుకంటే నేను యుఎన్లో పనిచేసిన, కెనడాలో ఉన్నా. ఏది చేసినా మనం ఏది చేస్తే మనకు మంచిది ఇక్కడ. ఎందుకంటే రూరల్గా ఒక విలేజ్లో పుట్టి వచ్చినోని, చిన్న విలేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళం. మనం ఏ రకంగా ఉపయోగపడతాం, ఏం చేస్తే మన యువతకు మంచిది అన్న ఉద్దేశంతో వచ్చినాక ఇక్కడ అంకిరెడ్డి ఫౌండేషన్ అని, సై యూత్ అని పెట్టి యూత్ మోటివేషనల్, యూత్కి ఏం చేద్దాం అనే దాంట్లో పనిచేసుకుంటూ వచ్చిన. అనుకోకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ ఉంటాం. తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే మాదికి ఇష్టపడే గ్రామం. ఖచ్చితంగా తెలంగాణ వస్తే మనకి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అన్న ఉద్దేశం. కేసీఆర్ గారి మాటలు. నేను ఆ పార్టీలో నన్ను పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటం జరిగింది. నేను హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫస్ట్ ఓడిపోయినా, మళ్ళీ బై ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచినాం. ఆ తర్వాత నేను ఎప్పుడు అనుకునేది అంటే మనం అనుకున్నది చేయాలి, ఇలా యూత్ ఎంపవర్ చేయాలా, ఏదైనా మోస్ట్ ఆఫ్ ది థింగ్ సెంట్రల్ పాలిటిక్స్ ఫెడరల్లోనే అయితే సాధ్యమైద్ది అనుకున్నాం. అది కాకుండా ఇక్కడ చాలా అలుపెరగకుండా పనిచేసినాం. ఎవ్రీడే దాదాపు 18 hours 20 hours పనిచేసినాము గత 4-5 సంవత్సరాలు. కరోనా ఉన్నా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం హుజూర్ నగర్కి. గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏందో ఈ 4-5 సంవత్సరాలని చేసి చూపించినాం. ప్రతి ఊరికి మీరు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోయి ఇప్పుడు సీసీ రోడ్లు కానీ ప్రతి విషయం, ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చిన, ఆర్డీఓ ఆఫీస్ తెచ్చిన ప్రతి దాన్ని ఈరోజు ఎట్లా వచ్చిందంటే సైదిరెడ్డి అని చెప్తారు. ఆ రకంగా పనిచేసుకుంటూ వచ్చినాం. కానీ తర్వాత ఇది ఒక్కటే క్వాలిఫికేషన్ కాదు. మనం అంటే నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా బిహేవ్ చేయలే, ఒక అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేయలే. లాస్ట్కి వచ్చేసరికి, ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇక మళ్ళా పైన రాజకీయాలు, అభ్యర్థులు వేరు, పైన పార్టీలు వేరు. అభ్యర్థులు వేరు, పార్టీలు వేరు. అంటే ఇక్కడ అధికారంలో ఉండాలా అనే ఉద్దేశం తప్ప ఇవి కిందోళ్ళు గెలిచినా గెలవకపోయినా మనం ఏదో రకంగా ఒకరికొకరు పని చేసుకుందాం, రేపు ముందు కలిసి పనిచేద్దాం అని ఒక ప్యాక్ట్లో నేను బలైపోయినా. 4-5 సంవత్సరాల నుంచి కష్టపడి గ్రౌండ్లో కలబడుతున్నా. చివరికి ఎటైనా మంత్రి అని చెప్పుకొని, అంటే అవకాశం ఇచ్చి మనోళ్ళు కూడా అట్లా చేసేసరికి నాకు నిజంగా హర్ట్ అయినా. దాంతోపాటు ఇక నేను దేశాలు తిరిగి వచ్చినోడిని, ఎక్కడెక్కడో అన్నీ చూసినాం. ప్లస్ మోడీ గారు గత 10 సంవత్సరాలుగా, మోడీ గారి కంటే రావడం కంటే ముందు పైన అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలవడం వెనక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. అంటే అది క్లియర్ కట్. మీరు ఎలక్షన్స్కు ముందు ఆల్మోస్ట్ పార్టీ జాయిన్ కావడానికి మీటింగ్లు పెట్టుకున్నారు, పార్టీ జాయిన్ కావడానికి వరుసగా పిలుచుకొని మీటింగ్లు పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. మరి లాస్ట్ మినిట్లో ఏమైందో ఏమో, అంటే సడన్గా పార్టీలో జాయిన్ కాలే. కానీ దాంట్లో నన్ను బలి చేసిండ్రు. ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎక్కడైనా చెప్పుకున్నారు, అక్కడైనా మంత్రి, ఇటైనా మంత్రి అని. అంటే ఈ రకమైన రాజకీయాలు నాకు కొత్త. ఆయన చేసి ఉండొచ్చు కానీ పార్టీ అధిష్టానానికి ఏంటి సంబంధం? అంటే ఇక అధిష్టానానికి కూడా తెలియకుండా ఇవన్నీ జరగలేదు. అధిష్టానానికి తెలుసు, అధిష్టానాలు ఇద్దరు కలిసే పనిచేసారు. నేను దాని తర్వాత అనుకున్నాను నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మనమేం కింద కొట్లాడుతూ ఉన్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కదా అనిపించింది నాకు. అంటే దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఒక్కని కాదు, నాతో పాటు మా దగ్గర గ్రౌండ్లో మీకు తెలుసు రాజకీయాలు ఊర్లలో ఎట్లుంటాయో, ఎంతో కష్టపడి పని చేసుకుంటూ వచ్చిండ్రు. ఒకళ్ళకొకళ్ళు చాలా కష్టపడి అవతలని ఎదుర్కొంటూ దాదాపు లేని పార్టీని దాదాపు 100-105 సర్పంచ్ గెలిపించిన, 140లో ఎంపీటీసీ గెలిపించినాం, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అహర్నిశలు పనిచేసి గెలిపించినాం. పైకి వచ్చేసరికి ఒకటే అయ్యేసరికి నిజంగా హర్ట్ అయిపోయినా.
దాంట్లోనే అనుకున్నా. అంటే ముందు నుంచి కూడా సరే ఈరోజు మోడీ గారి పరిపాలన అయితేంది, మోడీ గారు చేసే విధానం అయితేంది, ప్లస్ ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చినప్పుడు మనం మోడీ గారు రాకముందు ఇండియన్కి గౌరవం ఎంతుండే, మోడీ గారు వచ్చినాక గౌరవం ఎంతుంది. అంటే మన దేశ గౌరవాన్ని, ఇండియన్ గౌరవాన్ని పెంచిన నాయకుడిగా, దాంతోపాటు రేపు ఏది చేయగలిగినా ఈరోజు ఎన్నో స్కీమ్స్, సరే మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడేది అన్ని మేమే చేసినాం, అది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం అని. కానీ రియాలిటీ ఈరోజు రోడ్లు తీసుకుంటే 90,000 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ మోడీ గారు రాకముందు 10 ఏళ్లలో 1,50,46,000 కిలోమీటర్లని వేయడం జరిగింది ఘనత. అంటే 10 ఏళ్లలో ఆల్మోస్ట్ డబుల్. సో మీరు టీఆర్ఎస్ పార్టీలో హర్ట్ అయ్యారు కాబట్టి పార్టీ మారారు. హర్ట్ అయినా ఆ రెండు పార్టీలు ఒకటి అనుకున్నారు కాబట్టి పార్టీ మారారు. ఒకటి అనుకున్నాం, దాంతోపాటు మోడీ గారికి ఆకర్షితులైనాం. మోడీ గారికి 10 ఏళ్లలో కానీ ఆకర్షణ ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అని అంటే ఇప్పుడు ఎప్పుడు ఆప్షన్స్ మనం ఎప్పుడు ఆలోచించవచ్చు. కానీ మనం అనుకున్నాం అప్పటిదాకా ఎంతసేపటికి తెలంగాణ, బంగారు తెలంగాణ చేయాలా, తెలంగాణని డెవలప్, తెలంగాణ ఫోకస్డ్గా ఉన్నా, కంట్రీ ఫోకస్డ్గా కాకుండా. అంటే మనం వచ్చినాం, ఊర్లో నుంచి వచ్చినాం, ఊరు బాగుపడాలా, మన తెలంగాణలో ఎందుకంటే పడ్డ కష్టాలని రాకుండా ఉండాలా, మనలాగా ఏదైతే మంచిగా అయినామో మనలాగా మిగతా వాళ్ళందరూ మంచిగా కావాలనుకున్నాం. దానికోసం అన్ని రోజులు పనిచేసినాం. తర్వాత ఇది చూసినాక మనం పార్టీల కోసం కాదు, దేశం కోసం కాదు పనిచేసేది, వ్యక్తుల కోసం పనిచేస్తున్నాం అనుకున్నాం. ఈ వ్యక్తుల కోసం పనిచేయడానికి దేశాలు వదిలిపెట్టి మంచిగా సుఖమైన జీవితాన్ని వ్యాంకూవర్లో ఉన్న వదిలిపెట్టి ఈడిదాకా వచ్చి ఇట్లా నేను ఎవరికో ఒకరికి ఊడిగం చేయడానికి రాజకీయాల్లో కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, మనం అనుకున్నవి చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవి సాధించాలంటే మోడీ గారి ద్వారా, బీజేపీ ద్వారా అయిద్దనే ఉద్దేశం కూడా ఇంకొకటి. సో బీజేపీలోకి వెళ్ళటానికి ముందు తెలుసా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి మీరు పార్టీ మారుతారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి? అంటే ఇదంతా కూడా స్పాన్ ఆఫ్ 10 డేస్లో జరిగిపోయింది. అండ్ నన్ను కొంతమంది కన్సల్ట్ కావటం, పైనుంచి మాట్లాడటం, నువ్వైతే మంచిగా ఉంటుంది, మంచిగా పని చేయగలుగుతావు, పార్టీ నిర్మాణంలో ముందు నల్గొండలో చేయగలుగుతావు అని ఆఫర్ చేయటం. నేను ఈలోపు ఈ విషయాలన్నీ కూడా చర్చించిన. నేను ఎలక్షన్స్ అయిపోయినాక కూడా నన్ను పిలిచినప్పుడు ఇట్లా ఏదో పేపర్లో వచ్చింది, నువ్వేమైనా పోతున్నావా ఏంది అన్నప్పుడు మా అధిష్టానంతో, అప్పుడు బీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడి క్లియర్గా చెప్పిన ఇవన్నీ. మేము ఇట్లా రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం, జనం కోసం పనిచేసినాం. ఆ రోజు మీరు వద్దంటే అసలు పోటీ చేయకపోయేటండి. మీరు పలానోళ్ళని గెలిపించాలంటే గెలిపించడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే పార్టీ బాగా అవుతుంది, రాష్ట్రానికి బాగా అవుతుంది అనుకుంటే దానికి కావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పంపించి రాజకీయాల్లో పోటీ చేపించి అన్ని రకాలుగా నష్టపోయినాక మనం ఇది చేయటం మంచిది కాదు, ఇట్లా దీన్ని ఒక విలువల కోసం రాజకీయం చేసినామని చెప్పి వచ్చిన. అంతే, ఆల్మోస్ట్ ఇండికేషన్ ఇచ్చారు. ఇండికేషన్ ఇచ్చిన. సో ఇప్పుడు ఏంటి నల్గొండలో అసలు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అంటే, ఇలా నల్లగొండనే కాదు దేశం మొత్తం కూడా ఈరోజు మోడీ గారి గాలి వీస్తూ ఉంది. అసలు అద్భుతం ఏంటంటే, యూజువల్గా ఒకటోసారికి రెండోసారికి అంటే వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది, కానీ మూడోసారికి ఇంకా ఈ ఇంత పాజిటివ్ పెరగడం చూసిన పార్టీ కానీ నాయకుడు కానీ అంటే భాజపానే. దానికోసం ఇప్పుడు అది నల్గొండకు వచ్చేసరికి ఎస్, నల్గొండలో ఇప్పటిదాకా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తక్కువే, కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అంటే ఓటింగ్ ఉంది. కానీ ఏ టయానికి ఏదో ఇప్పుడు రాజకీయాలు ఎట్లా మారినాయంటే, ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకే ఓట్లేద్దామనే స్థితికి వచ్చిండ్రు. అందుకని భాజపా ఓటేయాలనుకున్నా వీళ్ళు గెలుస్తారో గెలవరో, ఎవరో ఒకరు గెలిచేటోళ్ళకి వేద్దాం అనే 2 పార్టీలకు వేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడికి పోయినా మోడీ అంటే ఆయన గెలుస్తాడు, మోడీకి ఓటేయాలా, ఈ దేశం బాగుపడాలంటే మోడీకి ఓటేయాలా, దేశం భద్రంగా ఉండాలంటే మోడీకి ఓటేయాలా. ఈరోజు స్కాములు స్కీములు లేకుండా ఒక వ్యక్తి దేశం కోసం పనిచేస్తుందంటే ఆ వ్యక్తి మోడీ కోసం ఓటేయాలనేది ఈరోజు మారుమూల పల్లెటూరులో కూడా చేరింది. దానికి తగ్గట్టు వాటన్నిటినీ అనుకొని ఇప్పుడు మనలాంటి నాయకుడు వస్తే, ఇప్పుడు దాదాపు నల్గొండ జిల్లాలో ఇప్పుడు తెలుసు, ప్రతి కాడ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మూమెంట్లో అంటే మనం జనంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా పనిచేసినాం, నా పని ఏందో తెలుసు. ఈరోజు ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు అందరికి బంధువులో చుట్టాలో ఫ్రెండ్సో ఉంటారు. వీళ్ళు పోటీ చేయగానే పలానా సైదిరెడ్డి పోటీ చేసిండు అనగానే ఒకరికొకరు మాట్లాడుకుంటారు, అవును సైదిరెడ్డి మీ కాడ హుజూర్నగర్లో పోటీ చేసిండు కదా, ఎమ్మెల్యే చేసిండు కదా, ఆయన పరిస్థితి ఏంది, మంచోడా కాదా, లేకపోతే పని చేసిండా పని చేయలేదా, ప్రతి ఒక్కరు చర్చ వస్తుంది. ఆ చర్చ ఎందుకంటే మనం తెలిసినోడు ఎవరో ఎక్కడో కలిస్తేనే ఎమ్మటే ఫోన్ చేస్తాం,
ఫోన్ చేసి అన్న నీకు మీ ఊరే అంట కదా, నీకు తెలుసు కదా, ఏంది మంచోడేనా లేకపోతే పని చేసిండు అని అడుగుతాం, ఎంక్వైరీ చేస్తాం. అందుకని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మన పనితనం ఎంక్వైరీ చేస్తారు, మన పరిస్థితి ఎంక్వైరీ చేస్తారు. దాంతోపాటు ఈరోజు మనం ఏదైతే మోడీ గారి మీద వచ్చిన పాజిటివ్ని థింక్ చేస్తారు. మోడీ గారికి రిప్రజెంటేటివ్గా సైదిరెడ్డి అయితే బెటర్ అనుకుంటారు, దానికి తగ్గట్టే రేపు ఓటేస్తారు. ప్లస్ దాంతోపాటు భాజపాకు కూడా మంచి పార్టీ కేడర్ ఉంది, సీనియర్స్ ఉన్నారు చాలామంది. అంటే నేను చూసినాక ఈ 15-20 రోజుల్లో అంటే ఒక పార్టీకి ఇంత కమిటీ అయి పనిచేసే నాయకత్వం ఉంటుందని నేను ఊహించలేదు. కమ్యూనిస్ట్ పార్టీకి ఎట్లుంటారో భారతీయ జనతా పార్టీ అట్లుంటారు, అంత కమిటెడ్. అది కాకుండా వాళ్ళకి ఏంటంటే వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. నువ్వు ఇవాళ సైదిరెడ్డి ఉండని, ఇంకొకళ్ళు ఉండని, కానీ ఆ పార్టీ విధానాలు చాలా గొప్పగా దేశం కోసం పనిచేయటం కోసం కానీ, దేశ అభివృద్ధికి మనం కావాలనుకుంటాం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిస్తే ఇంకా కలిసినాకైతే నేను అనుకున్న అసలు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిందా, నేను దేశం కోసం ప్రాణంగా పెట్టి ఒక చిన్న రూముల్లో వండుకుంటా దేశ రక్షణ కోసం, దేశం ఏం చేయాలి రేపు ముందు వాళ్ళు ఎట్లా పనిచేస్తే ఈ దేశం ముందుకు పోద్ది, నెక్స్ట్ 30-40 ఇయర్స్లో ఈ దేశానికి ఏం అవాంతరాలు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలంటే మనం ఇప్పటి నుంచి ఎట్లా ప్రిపేర్ కావాలా, ఇట్లా వాళ్ళందరూ ఫ్యామిలీలను వదిలిపెట్టి అన్నీ. నేను ఇప్పుడు దాకా నల్గొండలో ఇట్లున్నారా వేరే కాడ ఉన్నారా అని ఇంతకుముందు మనకు తెలియనప్పుడు తెలియదు కదా, కానీ వీళ్ళందరిని చూసినాక నిజంగా మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ఈ దేశానికి ఏమైనా చేయాలంటే వీళ్ళతోనే చేయలేస్తాం, ఇది మనం కూడా ఒక పమిదన అవుతాం, దీంట్లో ఖచ్చితంగా పనిచేస్తాం. దానికి తగ్గట్టు ఈరోజు నల్గొండలో కూడా నా పేరు ప్రకటించినాక, అట్లనే మోడీ గారి సభలు అయినాక ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది. దానికి తగ్గట్టు అంటే సైదిరెడ్డి అయితే పనిచేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ మోడీ గారి విధానాలని మనం కొత్తగా కనిపెట్టేది ఏం లేదు. మోడీ గారు చేసిన వాటిని ఇక్కడ అందుబాటులో తీసుకొస్తే చాలు, మోడీ గారి పథకాలు ఇక్కడ అందించగలిగితే చాలు. అవన్నీ చేయగల కెపాసిటీ మనకుంది, చేసే తెలివి ఉంది. అందుకని ఖచ్చితంగా రేపు ఎన్నుకుంటారు. మీ మొత్తం జిల్లాలో, మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యకర్తలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా, మిమ్మల్ని అంగీకరిస్తున్నారా, వాళ్ళంతా మీతో ఉన్నారా? అంటే ఇప్పుడు భాజపాలో ఉన్నోళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఎక్కడైనా నీకు కొంతమంది ఎట్లుంటుంది, ఏ పార్టీలో కానీ ఎక్కడ ఎట్లుంటుంది, కొంతమంది ఆశించిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు. కానీ వేరే కాడ అయితేనేమో అసలు కొట్లాటలు అవుతాయి, నువ్వు నాకు ఇయ్యలేదంటారు, బంధులు అవుతాయి, స్ట్రైకులు అవుతాయి. కానీ ఇవన్నీ ఏం లేవు. ఓకే ఇయ్యలేదు కానీ పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చింది, పార్టీ ఇచ్చిన దాన్ని శిరోధార్యం అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఎవరో ఒకళ్ళిద్దరు ఆ ఇచ్చిన రోజు ఏమన్నా ఒకళ్ళిద్దరు ఇట్లు ఇవ్వద్దు. అది కాక ఏంటంటే ఒకప్పుడు చిన్న గొడవలు అయి ఉంటాయి, నేను బీఆర్ఎస్లో ఉండటం, ఆడ బీజేపీలో ఉండటం ఉంటాయి, లోకల్లో ఇప్పుడు నేను పార్టీ తరఫున పని చేయాల్సి రావటం, వాళ్ళు పార్టీ తరఫున పని చేయాల్సి రావటం, కొన్ని గొడవలు కావటం, అట్లాంటి వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా అయినా కానీ కొన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో సైదిరెడ్డి అయినా పర్వాలేదు, మాకు మంచి అభ్యర్థి వచ్చిండు, మనం గట్టిగా పోరాడలేస్తాం. ఈరోజు భాజపాకి ఒక మంచి అభ్యర్థి దొరికిందనే ఫీలింగ్తోనే ఉన్నారు. సో వాళ్ళందరూ యాక్సెప్టెన్సీ ఉంది, మంచి యాక్సెప్టెన్సీ ఉంది. ఏంటి అసలు స్లోగన్ ఏంటి? నల్గొండలో బీజేపీని ఎందుకు గెలిపించాలి అంటే సైదిరెడ్డి చెప్పే మాట ఏంటి? అంటే ఒక్కటే, ఈ దేశ భద్రత కావాలంటే మోడీ కావాలా, రేపు నల్లగొండ అభివృద్ధి చెందాలంటే సైదిరెడ్డి ఉండాలా అని చెప్పి పోతాం దాంట్లోకి. ఎందుకంటే మీకు తెలుసు ఈ నల్లగొండ చాలా వెనుకబడ్డ ప్రాంతాలు, అయితే యూత్ ఎక్కువ ఉంది. నాకేందంటే ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎంతసేపటికి యూత్ను, మహిళలను ఇద్దరిని బాగు చేస్తే చాలు దేశంలో పేదరికం లేకుండా పోతుంది అనుకునేటోళ్ళలో ఒకటి. ఎందుకంటే 40% ఆఫ్ యూత్ ఇవ్వాలి మన భారతదేశంలో, యువ భారతం. ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్నది ఏదంటే దేశం మంది. యూత్ బ్యాంక్ మందే. దాంట్లో ఈరోజు జాబులు కావాలి ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఒక రకమైన ఏమంటారు, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలా, లేకపోతే అందరం జాబులం కావాలా, జాబులు. ఇలా మనకున్న జనాభాకి ఉన్న 1-3% జాబులు ఇప్పిలేస్తాం. కానీ జాబులు కాదు, మనం ఈరోజు ప్రపంచానికి మార్గదర్శకం చూడొచ్చు. ఈరోజు చిన్న ఊర్లో కూర్చొని నువ్వు అమెరికాకి ప్రొడక్ట్స్ అమ్మొచ్చు, నీ మీద నువ్వు నిలబెట్టచ్చు. దానికి తగ్గట్టు ఈరోజు చూసిండ్రు మీరు ముద్రా లోన్స్ అని, స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ కానీ, మళ్ళీ విశ్వకర్మ లోన్స్ కానీ, ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళు చేసే పాలసీలు బీజేపీ చూసినాక వీటన్నిటిని ఒడిచి పట్టుకోవాలి మనం. మన యూత్కి వీటిలలో తర్ఫీదు ఇవ్వాలి, మంచి కోచింగ్స్ ఇవ్వాలి, వాళ్ళందరినీ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. వాళ్ళు ఎంప్లాయర్ అంటే ఉద్యోగం చేయటం కాదు, ఉద్యోగం కల్పించేటట్టు వాళ్ళని తయారు చేయాలి, ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలి.
వాళ్ళని ఎన్నో యూఎస్లో ఉన్నది మనకు ఎకో సిస్టమ్, ఏది స్టార్టప్స్ కానీ ఈరోజు వాట్సాప్ అయితేంది, ఫేస్బుక్ అయితే, నువ్వు ఏదైనా గూగుల్ అయితే ఏదైనా చూడండి, ప్రతి దాంట్లో మన ఇండియన్ హస్తం లేనిది లేదు. ఇలా టాప్ 10 కంపెనీస్కి సీఈఓస్ ఎవరు ఉన్నారంటే ఇండియన్సే ఉన్నారు. కానీ ఇక్కడ చదివిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఆడిగిపోయినాక అయిన వాళ్ళు. అంటే అది ఎందుకు అయినరు? ఒక ఎకో సిస్టమ్ ఉంది. ఈరోజు మోడీ గారు వచ్చినాక, ఈరోజు ఇక్కడ తెలంగాణ కంపెనీలు వచ్చినా, బెంగళూరు కంపెనీలు వచ్చినా, నీకు ఢిల్లీ కంపెనీలు, నోయిడా కంపెనీలు వచ్చినా, ఏదొచ్చినా ఏంటంటే ఆ దేశం స్థిరంగా ఉందా లేదా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉందా లేదా, స్టెబిలిటీ ఉందా లేదా, వీటన్నిటిని చూసి వస్తాయి. అంతేగాని మనం ఒక్క రాష్ట్రం బాగుంటే రావటమో, లేకపోతే ఇక్కడికి వస్తే బాగుంటామో, వీటన్నిటిని కల్పించడానికి మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఒక బ్రాండ్ అంబాసిడర్ చేసేది ఉన్నాయి. వీటన్నిటిని మనం నల్గొండలో తీసుకురావాలంటే, ఇలా నల్గొండకు కూడా కావాల్సిన యూత్కి కావాల్సిన ఒక మోడల్ స్కిల్ సెంటర్ పెట్టాలా, మంచి ఇండస్ట్రియల్ క్యారిడార్ తీసుకురావాలా, రైస్ బౌల్ ఇప్పుడు నల్గొండ, అట్లాంటి రైస్ బౌల్ని రైస్ ఉత్పత్తులకి కేంద్రం చేయాలా, దానికోసం ఒక మంచి ఇండస్ట్రియల్ క్యారిడార్ తీసుకురావాలా. అది కాకుండా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి అప్పుడు చెప్పినాను ఏమని, మాకు పోర్టు ఇప్పుడు మనకి సీ లేదు, అందుకని డ్రై పోర్ట్ ఒకటి ఉంటే, ఇవాళ నల్గొండ జిల్లాలోనే నీకు హయ్యెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, హయ్యెస్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, హయ్యెస్ట్ రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఈజీగా ఇంకా ఈ ఉత్పత్తులు పెంచాలన్నా చేయాలంటే ఒక డ్రై పోర్ట్ కావాలా. డ్రై పోర్ట్తో పాటు కంటైనర్ పార్క్స్, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ క్యారిడార్లలో ఇండస్ట్రియల్ క్యారిడార్లు చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ ఉద్యోగ కల్పనలు ఇవన్నీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉంటే మనం చేయగలుగుతాం. దాంతోపాటు కొత్త రైల్వే లైన్లు, సూర్యాపేటకు కానీ విజయవాడకు కానీ వేసే వాటిలలో రైల్వే లైన్లు, అట్లనే మిర్యాలగూడెం వయా మఠంపల్లి జగ్గేపేట దాకా ప్యాసింజర్ లైన్లు, ఇప్పుడు గూడ్స్ ఉంది. అంటే ఇట్లాంటి వాటిని ఈ సెంట్రల్ గవర్నమెంట్, మనం దాచేపల్లి హుజూర్ నగర్ నుంచి ఎంపీగా గెలిస్తేనే అవుతాయి ఇవన్నీ. అంటే నేను దాంట్లో ఉంటే నాకు గుర్తింపు వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు అక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ గ్యారంటీగా గెలవగలము అని లెక్కేసుకుంటున్న సీట్లో మొదలు పెడితే నంబర్ 1 నల్గొండ నుంచి మొదలు పెడుతున్నారు. వాళ్ళు అంత స్ట్రాంగ్ సీట్గా వాళ్ళు, అంటే ఎవరైనా అనుకుంటారు స్ట్రాంగ్ అని. మొన్న అనుకోలే, కేసీఆర్ అనుకున్నారు గవర్నమెంట్ పోద్దని. ప్రజలు తలుచుకుంటే ఏదైనా గాలి. ఈరోజు ఆదిలాబాద్లో ఒక వార్డ్ నెంబర్, ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. పోయినసారి ఎంపీ గెలిచింది. మా దగ్గర 7కు 6 టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ గెలిచిండు. ఇది ప్రజలు అనుకున్నప్పుడు, ప్రజల్లో వచ్చినప్పుడు ఇది ఒక విప్లవం. 2 మంత్రులు ఉన్నారు, మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మంత్రులు ఉంటారు, అందరు ఉంటారు, కానీ బ్యాలెట్లోకి పోయి వేయలేరు కదా. వాళ్ళు ఎంతసేపటికి బయట ఉండి చెప్పాల్సిందే. వేసే ఒకటే, లేకపోతే 2 మాకాడ ఏంటంటే 2 ఉంటాయి. ఏ మంత్రి అయినా ఏదైనా ఏంటంటే కుటుంబానికి 2 ఉంటాయి, పదవులు 2 ఉంటాయి, భార్యాభర్తలు ఎమ్మెల్యేలు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక పోతే అంత కుటుంబ వ్యవస్థే ఉంది నల్గొండలో. ఇలా కుటుంబ వ్యవస్థను కూడా చూస్తారు. రేపు ఎట్టి పరిస్థితులు ఎవరికి ఓటేస్తే మంచిది, ఎవరు అంటే ఇలా మోడీ గారిది ఏంది అసలు వారసత్వ రాజకీయాలు ఉండొద్దు, పరివారికి వ్యతిరేకంగా 3 పరివారాలు ఉన్నాయి. ఇప్పుడు జానారెడ్డి గారి పరివారం, కోమటిరెడ్డి గారి పరివారం, ఉత్తమ పరివారం. ఆ పరివారాలన్నిటినీ ఏ రకంగా అయితే దేశంలో కాంగ్రెస్ పరివారాన్ని ముక్త్ భారత్ చేయబోతున్నాడు మోడీ గారు, ముక్త్ పరివార్ నల్గొండలో కూడా చేయడానికే మేము వచ్చినాం. ఖచ్చితంగా రేపు నిలబడతాం. మమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రజలు, మా యువత ఆశీర్వదిస్తారు, మహిళలు ఆశీర్వదిస్తారని ఆశిస్తా ఉన్నాం. కానీ జానారెడ్డి గారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు, అందరికీ గౌరవప్రదమైన నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అబ్బాయి అక్కడ ఎంపీ క్యాండిడేట్, ఏముండదా ఇంపాక్ట్? అంటే ఇప్పుడు నేను ఎవరిని తక్కువ అంటలే. ఇలా జానారెడ్డి గారు మంచి మనిషి, జానారెడ్డి గారిని విమర్శించేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ ఎవరు కేపబుల్, ఇవాళ నువ్వు తండ్రి అయితే కొడుకు ఓటేయటమా, లేకపోతే కొడుకు అయితే భార్యకు ఓటేయటమా, భర్త అయితే భార్యకు ఓటేయటమా, అంటే ఇది ఒక ప్రెస్టేజ్ సింబల్ కాదు కదా పదవి అనేది. పదవి అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి. పదవి అనేది మనం వాళ్ళకి సేవ చేస్తామా చేయలేమా అనేటట్టు ఉండాలి. ఈరోజు ఒక్కళ్ళుంటే ఇంట్లో దాదాపు ఎంతో పని, నువ్వు నిద్రపోయినా లేచినా 18 గంటలు సరిపోయేది కాదు తిరగటానికి, పని చేయడానికి. ఎందుకంటే మన దగ్గర అమెరికా లాగానో కెనడా లాగానో సిస్టమ్ వర్క్ చేసుకుంటా పోదు, ప్రతి దాంట్లో ఇంటర్వెన్షన్స్ ఉంటుంది. అంటే అవన్నీ దగ్గరకు వచ్చి చేయాలా అంటే కుటుంబం పనిచేసినా సరిపోదు. కానీ కుటుంబాలకి పదవులు కావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు ఆలోచిస్తారు ప్రజలు, ఎవరైతే అందుబాటులో ఉంటారు. ఇప్పటికే 3 నెలల్లో అర్థమవుతూనే ఉంది. అంటే ఎవరు ప్రజల దగ్గర ఉంటారు, ఎవరు ప్రజలకి అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా పని చేస్తాడు. మా దగ్గర పందాలు పెట్టుకునేది,
సైదిరెడ్డి అంటే నైట్ 1 గంటకు చేసినా 2ంటికి చేసినా ఫోన్ ఎత్తుతాడని, నెలకి 1-2 పందెం పెట్టుకుని ఫోన్ చేసేళ్ళు ఉంటాయి, ఎత్తుతుడా లేదా అని. అంటే ఒకరికొకరు కూర్చొని చూసినవా ఫోన్ చేస్తా చూడు ఎత్తుతడా ఎత్తడా అని. అంటే అంత దగ్గరగా పనిచేసినాం. అందుకని అవన్నీ కూడా ఈరోజు ఒకరికొకరు చర్చలు అవుతాయి, చర్చలు మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో ఖచ్చితంగా రేపు బీజేపీకి ఓటేస్తారు. సో పరివారాన్ని పట్టించుకోరు, పెద్ద నాయకుల్ని పట్టించుకోరు, మంత్రుల్ని పట్టించుకోరు. సో అది మీ కాన్ఫిడెన్స్. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మొత్తం నల్గొండ జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని స్థాయిలో మన 2023 వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ హోల్డ్లో ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీకి స్ట్రక్చర్ ఉన్న జిల్లా అది. సో బీఆర్ఎస్ పార్టీ ఇందాక మీ క్వశ్చనే ఆన్సర్, ఏది ఇంత స్ట్రాంగ్ ఉంది మీరు ఎట్ట గెలుస్తారు అంటే, మరి అంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ ఎట్ట ఓడిపోయింది ఇందాక. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉంది ఏది బీఆర్ఎస్ మీద. ఆ వ్యతిరేకతతోటే కాంగ్రెస్ కేసీఆర్, కానీ కాంగ్రెస్తో ప్రేమతో వేయలే ఓటు మొన్న. ఆ వ్యతిరేకతని రేపు ఆ వ్యతిరేకత కాంగ్రెస్కు పడదు, రేపు ఆ వ్యతిరేకత ఓటు బీజేపీకి పడుతుంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బాగుంది కదా అని అనుకోరా? అంటే ఇప్పుడు ఈరోజు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. దేశంలో ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి మీకు తెలుసు, అన్ని సర్వేలు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏ సర్వే చూసినా 40 సీట్లు 50 సీట్లు దాటమంటారు 545కి. అంత జాతీయ పార్టీ పరిస్థితి 40-50 సీట్లలో ఉంటే ఇలా బీఆర్ఎస్కి మీకు తెలుసు, ఇలా సరే నేనన్నా ముఖంగా ఇది విమర్శ చేసినట్టుంటుంది, కానీ దేంట్లో కూడా ఈరోజు పోటీలో ఉన్న స్థాయిలో లేదు. 1-2 స్థానాలు తప్ప దేంట్లో కూడా పోటీలో లేదు. మొత్తం స్థానాలు తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటాయి, దాంట్లో అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేయటం వల్ల ఒరిగేది ఏంది? రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో వచ్చినా చేసేది లేదు. ఈరోజు అదే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది ఎలక్షన్ అనేది నామ మాత్రమే. ఇలా ఎవరిని అడిగినా ఎక్కడికి పోయి రేపు అధికారంలో ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారంటే ఏమని చెప్తారు? మోడీ గెలుస్తారని చెప్తారు, మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్తారు. అంటే అంత రెడీగా ఉన్నప్పుడు రేపు గెలిచేదానికి వేద్దాం అనుకుంటారా? అసలు అధికారం లేకుండా ఒట్టి ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడేటోళ్ళగా ఓటేద్దాం అనుకుంటారు. ఇప్పుడు మీకు సెకండ్ ప్లేస్ కాంగ్రెసే. అంతే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అంతే, బీఆర్ఎస్ ఫైట్లో లేదు, బీఆర్ఎస్ ఫైట్లో లేదు, ప్రత్యర్థి కాంగ్రెస్ ఓటేయాలి. అంతే. ఇప్పుడు అక్కడ 3 నెలల్లో మొత్తం నల్గొండలో సాగర్ కింద పొలాలు ఎండిపోతున్నాయి, సాగర్ని తీసిపోయి కేంద్రం చేతిలో పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం రాష్ట్రం కలిసి నల్గొండ జిల్లాలకు అన్యాయం చేస్తున్నాయి. ఇటువంటి క్యాంపెయిన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే అది కూడా మంచిదే, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టిందా కేఆర్ఎం, ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు ఏదైతే అంటే రాష్ట్రం పెట్టి కేంద్రంలో పెట్టిందా, ఏది పెట్టింది చేతిలో పెట్టిందని కాదు, మనం వీళ్ళుంటే చేయొచ్చు. పోయినసారి మేము ఇదే పరిస్థితి, లో లెవెల్లో ఉన్న వాటరు ఎండిపోయే దశకు వచ్చినాయి. ఎలక్షన్స్ బిఫోర్ గట్టిగా పోయి పోరాడినాం, ఆ ఒక్క పంట ఎక్కించుకోగలిగినాం. ఇలా మీరు ఎవరిని అడిగినా చెప్తారు, సైదిరెడ్డి చేయబట్టే మాకు నీళ్ళు వచ్చినాయి. మిర్యాలవాడ పోలు ఖమ్మం వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు. అంటే ఆ రోజు కష్టపడ్డాం. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మా దగ్గరనే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, మళ్ళీ ఇంకొక మంత్రి ఉన్నారు. మా దగ్గర పంటలు ఎండిపోతుంటే ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టింది లేదు, దాని మీద అసలు రివ్యూ చేసింది లేదు, ఎట్లా లేదా వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చింది కూడా లేదు. ఏమని? ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉంటే ఏం చేయాలా? అరే బాబు మీరు వేసుకోబాకండి, వరేయకండి, ఆరుదడి పంటలు వేయండి, నష్టపోకండి. ఇలా నువ్వు ఈ సీడ్ దగ్గర నుంచి యూరియా దగ్గర నుంచి అన్ని పెట్టుబడులు పెట్టినాక లాస్ట్ 20 రోజుల్లో నువ్వు ఎండిపోతే ఎంత లక్షల రూపాయల లాసు. అంటే వాళ్ళ ప్రిపేర్డ్నెస్ అన్న చేయాలి. నువ్వు ఆ ప్రిపేర్డ్నెస్ చేసే ప్రిపరేటరీ మీటింగ్ కూడా పెట్టకుండా ఎంతసేపటికి మీకు తెలుసు కాంగ్రెస్ పరిస్థితి, వాళ్ళు ఎంతసేపటికి పదవులు, మళ్ళీ ఒకళ్ళు పక్కకు పోతే ఇంకోటి ఏడు దూసిపోతాడు అని, లేకపోతే ఒకరికొకరు కడుపుల్లో కత్తులు పెట్టుకుని పనిచేస్తారు, భయంతో పనిచేస్తారు. ఇంతకుముందు చెప్తున్నట్టుగా గడిచిన పంటకి ఇట్లా కరువు వస్తే మీరు సైదిరెడ్డి గారు కొట్లాడి నీళ్ళు ఇప్పించారని చెప్పి, అప్పుడు సైదిరెడ్డి కొట్లాడినట్టు ఎందుకు అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ బీఆర్ఎస్ చేసుకోదా? ఎస్, అంటే బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఆ రోజు మనం ముందున్నాం. రేపు ఎక్కడున్నా ఏ పార్టీలున్నా ఎట్లున్నా మన కోసం పోరాడేటోళ్ళు ఒకళ్ళు ఉంటారని తెలుస్తుంది కదా. ఆ రోజు మేము పోయి అడిగినాం, ఖచ్చితంగా కావాలా, లేకపోతే మాకు కష్టం, మా జనాలు ఎండిపోతుండ్రు. ఈ రోజు ఉంటే ఇప్పుడు కూడా పోరాడేటోళ్ళం, ఈవెందో అధికారంలో లేకపోయినా పోయి కూర్చునేటోళ్ళం, జనాల దగ్గర పోయేటోళ్ళం, మాకు నీళ్ళు కావాలని అడిగేటోళ్ళం. కానీ ఇలా అడిగే ఛాన్స్ లేదు, కలిసే పరిస్థితి కూడా లేదు మంత్రుల్ని. ఈవెన్ లోకల్ వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా కలిసి మాది ఇట్లా ఎండిపోతుందని చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు సరే ఇయ్యలేము నీళ్లు,
కానీ ఇయ్యలేమనే చెప్పాలి కదా. ముందే చెప్తే వాళ్ళు పంటలు వేసుకోకుండా ఉంటారు, నష్టపోకుండా ఉంటారు. ఈరోజు ఎవరైనా అంతే. ఈరోజు అది మొత్తం మనం ఎంతసేపు వ్యవసాయం మీద వ్యవసాయం ఆధారం పడి ఉన్న వాళ్ళందరం ఈరోజు కొన్ని లక్షల నష్టపోయే పరిస్థితికి వస్తున్నాయి ఒక్కొక్క కుటుంబం. అందుకని అవన్నీ కూడా చూస్తారు ప్రజలు. రేపు టీఆర్ఎస్కి వేసిన పరిస్థితి వేస్ట్. ఇది కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ వీటన్నిటి మీద మాట్లాడాలంటే మనకు ఒక వాయిస్ ఉంటుంది. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా రేపు సైదిరెడ్డి అయితే మనకు ఒక వాయిస్ ఉంటుందని రేపు ఓటు ఖచ్చితంగా నాకే వేస్తారు. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే వస్తాయి. రైట్. అయితే మీరు హుజూర్ నగర్లో ఓడిపోవడం వెనక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోవడం కారణం అనేది మీరు చెప్తున్నమాట. కానీ సైదిరెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు, చాలా భారీగా అవినీతికి పాల్పడ్డాడు, అందుకోసం అక్కడ ప్రజలు తిరస్కరించారు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వీటి మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఆక్రమించినవి ఏమి ఉన్నాయి, ఈరోజు అంత ఈజీగా లేదు. ఏ చిన్నది ఆక్రమించినా ఎవడైనా కేసు పెట్టేస్తారు. వాళ్ళు పోయి నాది పోయిందని చెప్తారు, కొన్ని చూపిస్తారు. కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఎంతసేపటికి ఏదో ఫాల్స్ ప్రాపగాండా, ఉట్టిగా ఏదో అబద్ధాలు చేయాలా, గుడ్డగాల్చి మీదేయాలా తప్ప మన మీద చేసిన వాటికి ఒక్క ఆరోపణలకు కూడా ఇవి లేవు. ఇది ఎంతసేపటికి ఈరోజు మీరు కనుక్కుంటే చెప్తారు. ఇదే మైకి తీసిపోయి జనాల దగ్గరకు పోతే సైదిరెడ్డి ఏం చేసిండు, సైదిరెడ్డి చేసిండా, సైదిరెడ్డి వ్యతిరేక మీద ఓడిపోయిండా, లేకపోతే వేరే దానికి ఓడిపోయిండా. ఎందుకంటే నేను ఇప్పుడు బయటకు వచ్చిన కాబట్టి విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ అంటే తెలుస్తుంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ అట్లాంటిది మా జనానికి. రేపు ఏ పార్టీ అయినా ఎట్లున్నా సైదిరెడ్డి అంటోడు మనోడు, మన బిడ్డ, మన లోకలోడు అనుకుంటారు. మెల్లచెరువు మండలంలో కృష్ణపట్టిలో సర్వే నెంబర్ లేని చాలా భూముల్ని మీరు ఆక్యుపై చేసి వాటికి రైతు బంధు తీసుకుంటున్నారంట. ఆ భూములన్నీ మీరు ఆక్యుపై చేసేసారంట. కృష్ణపట్టిలో కాదు, రైతు బంధులు కాదు. అది ఏంటంటే అసలు దాని విషయం అప్పుడు బీజేపీ మేళచెరువు మండలం కాదు, మఠంపల్లి మండలంలో 540 సర్వే నెంబర్ అని ఉంది. 540 సర్వే నెంబర్లో అప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్స్ దాని మీద ఏదో అంటే ఆక్యుపైకి ఏదో గురవుతున్నాయి అని కొంతమంది ఆరోపణలు చేస్తే దాని మీదకి బీజేపీ, అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వాళ్ళు దాని మీదకి వచ్చిర్రు, భూముల మీదకి. ఆ వచ్చినప్పుడు ఎవరు లేరు, వాళ్ళు ప్రైవేటు వాళ్ళ మీదకి పోతే గొడవలు అయితే పోలీసు వాళ్ళకి వీళ్ళు నెట్టుకోవడంలో కేసులేని. దాని దగ్గర ఏదో అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అది నా మీద వేసిండ్రు. తర్వాత నేను అదే ప్లేస్కి మళ్ళీ పోయినా, నేను అదే ప్లేస్లో సర్పంచ్లంతా మా ఊళ్ళే గెలిచిండ్రు. అదే ప్లేస్ దానికి పోయి అసలు ఏంది జరిగింది అదేంటంటే 540 సర్వే నెంబర్ అనేది చాలా పెద్ద సర్వే నెంబర్. దాదాపు 6,000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్. 6,000 ఎకరాలల్లో 3,000 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఒక 1,800 ఎకరాలు అసైన్డ్ కానీ డీఫామ్ పట్టాస్ అని అప్పట్లో కృష్ణ సాగర్లో మునిగిన పొలాలకి పట్టాలు ఇచ్చిన వాటిని వాళ్ళు కొంతమంది ఇక్కడ తీసుకొని అమ్ముకొని వెళ్ళిపోయినారు. అమ్ముకొని పోయిన వాటికి ఏంటంటే సరిగ్గా పట్టాలు లేక, హద్దులు లేక, ఒకరికొకళ్ళు పొదుగుకులు, ఎవడు అది అంటే ఎవరికి పవర్ ఉంటే వాడు కొద్దిసేపు ఇది నాదంటాడు, ఇంకోటి నాదంటాడు. ఉన్నదేమో 6,000 ఎకరాలు, దానికి పట్టాలు ఇచ్చిందేమో 9,000 ఎకరాలకి. దాంట్లో అసలు ఉన్నది అసైన్డ్ అయితే ఇది అయితే 3,000. 3,000కి అయితే 9,000 ఎకరాలకు పట్టాలు వచ్చినాయి. ఏది ఇంతకుముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు రాసిండ్రు. నేను వచ్చినాకనే 2 ఎంఆర్ఓలను సస్పెండ్ చేయించినాం. ఏది ఈ రకంగా పట్టాలు ఇచ్చిన ఎంఆర్ఓలని, ఈ రకంగా ఉన్న వాళ్ళని. అసలు ఒక పోలీస్ స్టేషన్ పనిచేసేది ఈ సర్వే నెంబర్లో. అందుకని ఈ గొడవలన్నిటికీ కారణం అప్పుడు ఏంటంటే ఒకటి వేస్తే ఇదేదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని ఒక నా మీద వేసిందే. కానీ దాంట్లో మీరు క్లియర్గా అక్కడికి పోయి చూడొచ్చు, మాట్లాడచ్చు. అట్లా వేసింది కాంగ్రెస్ పార్టీ, మీ ప్రత్యర్థి పార్టీ కాదు. ఇప్పుడు మీరు భుజాలపైన కండవ కప్పుకున్నారు కదా భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బండి సంజయ్ గారు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు మీకు వ్యతిరేకంగా. అవును. ఆయన కన్విన్స్ అయ్యారా? ఆయన కన్విన్స్ చేస్తారా ఇప్పుడు మీరు? అంటే కన్విన్స్ అంటే ఇప్పుడు ఒక ఎదురు పార్టీలో ఉన్నప్పుడు నిజాలు తెలియకపోవచ్చు, లోకల్లో ఏది చెప్తే అదే నిజం అనుకోవచ్చు. అక్కడ దాకా వచ్చినాక అది మాట్లాడినాక అయిపోయినాక తెలిసింది అంటే ఇది ఎమ్మెల్యేది ఉన్నది అస్తమేం కాదు, ఇది అసలు సర్వే నెంబర్ల గొడవ. దీంట్లో 3,000 ఎకరాలు ఉంటే 9,000 ఎకరాలకి పట్టాలు ఇచ్చిన గొడవ. ఇప్పుడు ధరణి వచ్చినాక ఇంకొద్దిగా ఎక్కువ అయిపోయింది. అది దాంతో వచ్చిన గొడవలు అనేది తెలుసు వాళ్ళందరికీ. సో మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చెప్పారా ఆయనకి పార్టీ మారుతున్న విషయం, పార్టీ మారిన విషయం ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే జగదీష్ రెడ్డి గారు, నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన జగదీశ్తో పాటే వచ్చిన, జగదీశ్తో పాటు ఉన్నాం. దాంట్లో నాకు నచ్చలేదు, నేను అది మాట్లాడలేదు తనతోటి.
నాకు తెలిసి అంటే సైదిరెడ్డి అని వార్తలు వస్తున్నాయి కానీ పోడేమోలే అనుకొని ఉంటుంటాడు. కానీ నేను ఇంత తీవ్రంగా ఉంటాను అంటే ఇవి అనుకున్నాను, ఇవన్నీ అని అనుకున్నాను, తను అనుకుని ఉండకపోవచ్చు. అడగలేదు మిమ్మల్ని? నన్ను అడగలేదు. నేను మామూలుగా న్యూస్ పేపర్లో చూసిన తర్వాత నేను కూడా మాట్లాడలేదు. ఇంకా మీతో జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వాలి. సో మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది ఇప్పుడు ప్రణీత్ రావు తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలుస్తున్న వార్తలు, చాలా వార్తలు వస్తున్నాయి. మీ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటారా మీరు? అంటే ఇంకా న్యాచురల్ అనిపిస్తూ ఉంది దీన్ని బట్టి. ఎందుకంటే నిన్న మనం న్యూస్ ద్వారా చూసినాం, అందరు ఎమ్మెల్యేలే ట్యాప్ అయినాయి అంటున్నారు, అందరు ఎంపీలే ట్యాప్ అయిన అంటున్నారు, అపోజిషన్ వాళ్ళే ట్యాప్ అయినాయి అంటున్నారు. అంటే నేను సాధారణమేమో ఇదంతా అన్నట్టుంది ఇప్పుడు దీన్ని చూస్తే. కానీ ఒక రకంగా ప్రైవసీకి కొంతమంది చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల వైఫ్లో కూడా చేసిండ్రు ట్యాప్ అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజం అనేది రేపు ముందు తెలుస్తుంది. కానీ దీనికి ఇది మాత్రం ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది స్వతంత్ర దేశం, ఈడ మన మీద మేబీ ఎన్ని కారణాలు కావచ్చు, ఎంత బలంగా అదిం పెడితే అంత స్వేచ్ఛను కోరుకుంటుంది ప్రజలు. తెలంగాణ ఎస్పెషల్లీ మనం బానిసత్వాన్ని అసలు ఒప్పుకోదు. ఆ ఒప్పుకోకుండా ఉండటానికి ఉదాహరణే మొన్న జరిగిన ఎలక్షన్. అందుకని ఇవన్నీ కూడా కారణాలే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇది సరే ట్యాపింగ్ తెలిసింది, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇది తెలవకపోయినా ఈ రకంగా వాతావరణం ఉంది అక్కడ. అందుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడానికి భయపడడం, వాట్సాప్ కాల్లు, ఫేస్ టైమ్లు దీనిలోకి వెళ్ళిపోయారు కదా. అందరు భయపడేది, ఏదైనా మాట్లాడితే సార్ తెలుస్తుందేమో. ఇప్పుడు ఆ బానిస అని తెలుసుకున్నట్టే ఉంది ఇప్పుడు. రామ జన్మభూమి, రాముడి గుడి కట్టేశాం, ఓట్లేయండి అనే ఒక క్యాంపెయిన్ బీజేపీ చేస్తోంది. ఇది సరైన క్యాంపెయిన్ అయినా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది ప్రధానంగా ప్రతిపక్షాలు. అంటే భాజపా ఫస్ట్ తీసుకున్నదే రామ జన్మభూమి. 500 సంవత్సరాల నుంచి రాముడు పుట్టిన ప్లేస్లో రాముడికి గుడి లేదు. కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. అట్లాంటికాడ గుడి కడతాం అనేది రథయాత్ర చేసిరు అద్వానీ గారు. తర్వాత ప్రతిసారి అపోజిషన్ చేసేది ఏమంటారు, రాముడితోనే ఓట్లకు వస్తూ ఉన్నారు, ఇక రాము గుడి కట్టరు, ఎంతసేపటికి రాముడిది ఒకటి తప్ప వాళ్ళకి వేరే అంశమే లేదన్నట్టు ఎలక్షన్ కోసం రామాలయం వివాదాన్ని వాడుకుంటారని చెప్పిండ్రు. కానీ ఈరోజు దానికి తెలుసు మీ అందరికీ ఎన్నో అవాంతరాలు. గుడి కట్టాలంటే సుప్రీంకోర్టు మీద కేసులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు కేసులు, ఆ కేసులన్నింటినీ తీసేసుకుంటూ దానికంటూ ఒక ట్రస్ట్ పెట్టి ఈరోజు రాముడి ఆలయాన్ని కట్టిండ్రు. ఇంతకుముందు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండేదంటే సమస్యగా ఉంచాలనుకునేది. ఇప్పుడు మీరు 370 ఆర్టికల్ చూడండి, రామ జన్మభూమి చూడండి. అంటే సమస్యలకు దూరంగా సమస్యను అట్లు ఉంచటం, భయపెట్టడం, ఓట్లు వేయించుకోవటం, వెళ్ళిపోవటం. కానీ సమస్యని పరిష్కరించుకుంటూ ఇలా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు అభివృద్ధికి బాటలు వేసిండు మోడీ. మొన్న సభ పెడితే 80,000 మంది వచ్చిండ్రు. దాంతోపాటు ఈరోజు రాముడిది రామాలయం నిర్మించటం, ప్రతిష్ఠ చేసుకోవటం, మళ్ళీ ఈరోజు వస్తుంటే అడుగుతారు. ఎందుకంటే రామాలయం కట్టిస్తామనే వచ్చి ఓట్లు అడిగిండ్రు, ఈరోజు కట్టించడం కూడా ఓట్లు అడుగుతారు. అందుకని వెయ్యాల కూడా జనం. ఎందుకంటే ఏదో ఓట్ల కోసం కాదు, ఇది రాముడు పుట్టిన నేల, ఖచ్చితంగా వీటన్నిటినీ పరిష్కారం మనం చూపించుకుంటుంటాం. దీనికి అన్ని సర్వ మతాలకి సనాతన ధర్మం వర్ధిల్లిన నేల ఇక్కడ. దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రామాలయం కడతాం. ఇంకా ఇదొకటే కాదు, మొన్న వేసిన ఏదైతే సిఏఏ ఉందో వాటిలలో కూడా ఈరోజు అన్ని దేశాలకి, ఇలా క్రిస్టియన్స్ అంటే కొన్ని దేశాలు ఉన్నాయి, ముస్లిమ్స్ కంటే కొన్ని దేశాలు ఉన్నాయి, కానీ హిందూ కంటూ ఒక దేశం ఉందంటే ఒకే ఒక దేశం మంది. హిందూ దేశం కాదు, సెక్యులర్ కంట్రీ. కానీ ఇక్కడ పుట్టినోళ్ళు హిందూ దేశం చేద్దాం అనుకుంటున్నారు. హిందూ దేశం చేయటం గురించి కాదు, ఇక్కడ పుట్టినోళ్ళు బయటికి వెళ్తారు. ఇక్కడ పుట్టినోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చూడండి, అక్కడ 25% హిందూయిజం ఉండే ఇంతకుముందు. కానీ ఈరోజు 1%కి వచ్చింది. ఎందుకంటే హరించి వేసిరు వాళ్ళ హక్కుల్ని. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి, బయటికి పోయి చెప్పుకోవడానికి ఒక దేశం అంటూ లేకుండా పోయింది. కానీ సనాతన ధర్మం పుట్టింది ఇక్కడ ఇండియాలో. ఆ పుట్టిన దేశం అందరినీ మనం అందరూ ఆహ్వానించాల్సింది. మనమంటూ ఈరోజు అసలు మనం ఏంది, హిందూ మతం అంటేనే ఒక వే ఆఫ్ లైఫ్, మనం ఒక మంచి జీవన విధానం నేర్పిస్తూ ఉంటాం. అట్లాంటిది చాలామంది శరణాగతులు ఇట్లాంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు, మనలాగా ప్రాబ్లమ్స్లో పడేటోళ్ళు, వాళ్ళందరికీ ఒక దేశం మనం ఆహ్వానించడం. దాంట్లో భాగంగానే మిగతా ఏదైతే కొన్ని మతాలకి ఇక్కడ తీసుకొస్తే మనం ఆదుకునేటట్టు, వాళ్ళు పడుతున్న బాధల్ని మనం ఆదుకునేటట్టుందో దాంట్లో భాగమే సిఏఏ. అందుకని వీటన్నిటిని
పరిష్కారాలు, సమస్య అంటే పరిష్కారం తీసుకుపోతారు మోడీ గారు, బీజేపీ. కానీ కాంగ్రెస్ ఏమో సమస్య అంటే సృష్టించి అటు వదిలిపెట్టి జనాల మీద ఓట్లు వేసుకోవడానికి పోతుంది. సో రామాలయం ఓట్లు తెస్తుంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే రాముడు పుట్టి 500 రాముడి విగ్రహం గుడి లేకుండా 500 సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది పోరాడినా, ఇంతమంది చనిపోయినా సాధ్యం కానిది ఈరోజు ఈ మోడీ గారు వచ్చినాకనే రామాలయ నిర్మాణం అయిపోయింది, ప్రతిష్ఠ అయిపోయింది. అది కూడా అందరు అనుకున్నట్టు గొడవలు అయితే, రక్తాలు బారతాయి, ఏది లేకుండా ఏది చేసినా. ఈరోజు 370 ఆర్టికల్ 3 కుటుంబాలకి చేసిన ఆర్టికల్, జనాలకి అది ఉపయోగం లేదు. కానీ ఈరోజు అట్లాంటిది 370 ఆర్టికల్ పెట్టినా, రద్దు చేసినా, ఈరోజు రామాలయం కట్టినా, ఏది చేసినా ఈ భారతదేశం కోసం, మంచి కోసమే చేస్తారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటారు. రేపు రామాలయం కూడా ఓట్లకు మారుస్తుంది. రామాలయం మొన్న చూసినాం మనం, అక్షంతలని, రామాలయం అక్షంతలు వస్తే ఊర్లు కదిలొచ్చినాయి. ఊర్లు రామాలయం ప్రతిష్ట రోజు అయోధ్యలో రామాలయ ప్రతిష్ట లాగా లేదు. ఏ ఊరుకు ఆ ఊరు వాళ్ళ ఊర్లో రామాలయ ప్రతిష్ట లాగా జరిగింది. అంటే ఇవన్నీ కూడా అంటే దేశానికి ఏం కావాలా, ఈ ప్రజల ఇంట్రెస్ట్ లేనిది, మన ధర్మం ఏంది. చిన్న దేశం, నేను ఈ మధ్య భూటాన్ పోతే, పూర్ కంట్రీ, కాకపోతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అట్లాంటిది మన కాడ ఎందుకు లేదనుకున్నా నేను. కానీ ఇలా మన కాడికి వస్తుంది అంటే మోడీ గారి వల్ల, బీజేపీ వల్ల వస్తుంది. రేపు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఓట్లేస్తారు. రైట్ సార్. చివరిగా ఈ కాషాయ కండువా ఉంటుందా చివరి వరకు? మీ భుజాలపైన పార్టీ మారుతారా మళ్ళీ? మంచిది. ఎందుకంటే ఇది జనాలకు కూడా తెలవాలి. నేను రాజకీయాలకు ఫస్టే చెప్పిన, నేను ఏదో ఎమ్మెల్యే అవుతున్నాను, ఎంపీ అవుతున్నాను, రేపు అధికారం అనుభవిస్తున్నాను, రాజకీయాలకు రాలే. నేను ఈడ పుట్టినాం, మా నాన్న పేరు ఒకటి గుర్తుండాలా, నేను మారుమూల పల్లెటూరులోంచి వచ్చినాం, మనం ఒక ఎగ్జాంపుల్ ఉండాలా, దానికోసం రాజకీయాల్లోకి వచ్చినాక యూత్ ఎంపవర్మెంట్ అని, యూత్ మోటివేషనల్ అని ఏమీ చేసుకుంటూ వచ్చినాం. అనుకోకుండా రాజకీయాల్లోకి సీట్ ఇస్తా అంటాం, రాజకీయాలకు రావటం, ఎమ్మెల్యేకి కావటం. అయినాక ఏమైనాయి అంటే పొద్దుగుకులు ఈ కేసులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ పంచాయతీలు తప్ప ఇక సరే మిగతాది డెవలప్మెంట్ ఇష్యూస్. నేను ఏదైతే అనుకున్నానో కోర్ ఇష్యూ, ఇది యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ, యూత్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంటుంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పనిచేసేటోళ్ళకి బీజేపీలో ఎస్పెషల్లీ మోడీ గారి కింద నాకు తెలిసి అవధులు లేవింగ్. మనం ఎంత పని చేస్తే అంత చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈ 15 రోజుల్లో చూసిన చాలా మంది అడుగుతాను, విశ్వకర్మ లోన్లు వస్తూ ఉన్నాయి సార్ అంటే. మనం అంతకుముందు దాకా బీఆర్ఎస్లో నేను ఉన్నప్పుడల్లా ఏదొచ్చినా మన పథకాలు మనవి తెలుసు, కానీ పైకి వచ్చి చూసింది లేదు, అది చూడటానికి టైం కూడా లేదు. కానీ ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, ఖచ్చితంగా పనిచేస్తాం. దాంతోపాటు ఒక సిద్ధాంతాలు, ఇంతకుముందు సిద్ధాంతాలు అనేవి ఉండేవి, సిద్ధాంతాలు అపసయం అయిపోయినాయి ఇప్పుడు. కానీ ఇంకా సిద్ధాంతాల మీద పనిచేస్తున్నది, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నది, దేశం కోసం పనిచేస్తున్నది. ప్రపంచంలో ఈరోజు ఒక ప్రపంచ నాయకుడు అయిపోయింది మోడీ గారు. ప్రపంచంలో ఎవరు పేరెత్తినా, ఈరోజు బైడెన్ అంటే తెలుసో తెలియదో, లేకపోతే ఇంకొకరు తెలుసో తెలియదో, కానీ మోడీ గారు పేరు తెలవని మనిషి నాకు తెలిసి ఈ భూగోళం మీద లేడు ఇప్పుడు. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఏ దేశాల మధ్య పంచాయతీలైనా ఈరోజు ఇటువైపు చూస్తూ ఉన్నారు. మోడీ వస్తే అవుతుందేమో పరిష్కారం, మోడీ గారు వస్తే చేస్తారేమో. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు ఇంత ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఒక్క నెలలో 5 సార్లు తెలంగాణకే వచ్చిపోయినరు. దాదాపు 300-400 సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏజ్లో 24 సంవత్సరాలు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని ఉంటే మళ్ళా భూటాన్, నిన్న చిన్నది భూటాన్లో ఉంటే భూటాన్ కోసం మళ్ళీ పోయించారు. ఎందుకంటే దేశం కోసం ఏదైనా నేను వదులుకుంటా అనే విషయంలో అర్థమవుతా ఉంది. అట్లాంటి ఒక గొప్ప మనిషికి, ఒక కారణ జన్ముడి కింద రేపు పని చేయాలనుకోవటం, ఆ పార్టీలో పని చేయాలనుకోవటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం. నల్లగొండ ఎస్పెషల్లీ పార్లమెంట్ సీట్ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. నల్లగొండలో పార్టీని పటిష్టం చేసే విధంగా మిగతా అందరినీ కలుపుకొని పనిచేస్తాం. నా ప్రశ్న, మీ భుజాలపై కాషాయ జెండా ఎప్పటి వరకు ఉంటుందని? ఎప్పటికి ఉంటుంది. అదే చెప్పిన ఇప్పుడు నేను, రాజకీయాల్లో ఉన్నంత వరకు కాషాయ జెండా ఉంటుంది. ఇక కాషాయ జెండా కిందనే పనిచేస్తాం. రికార్డ్ చేసి పెడుతున్నాను నేను, పెట్టండి. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది సైదిరెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను.